శివాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు 2 సినిమాలు ఓకే చేస్తున్నారు. 2 సినిమాలు ఎలక్షన్‌కి ముందే 2 సినిమాలు అయిపోతాయని చెప్పేసి ఒక బజ్ క్రియేట్ అయింది. అవును. ఏంటి పరిస్థితి చూసారది? అంటే చూశాను. విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ 2 సీక్వెల్స్ ప్రామిస్ చేసున్నాడు. అవును. ఇప్పుడు అవును. 'ఓజీకి' ప్రీక్వెల్, అలాగే 'హరిహర వీరమల్లు'కి సీక్వెల్. హ్మ్. అవి 2 ఆల్రెడీ ప్రామిస్ చేసినటువంటి ప్రాజెక్టులు. హ్మ్. ఇది కాకుండా 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేటువంటి సినిమా ఒకటుంది. రిలీజ్‌కి ఉంది. రిలీజ్‌కి సిద్ధంగా. ఉంది. హ్మ్. అయితే ఆయన మొదట చెప్పిన మాట ఏంటంటే, వచ్చే ఎన్నికల లోపు ఈ 3 సినిమాలు కంప్లీట్ చేస్తాను అది అవును. అనేటువంటి ఒక భరోసాని ఇచ్చాడు ఆయన. హ్మ్. అయితే ఈ సందర్భంగా 'ఓజీ' ప్రమోషనల్ యాక్టివిటీలోను, ఆ తర్వాత ఆ సినిమా సక్సెస్ మీట్లోను పవన్ కళ్యాణ్ గతంలో కంటే కూడా కొంచెం ఛార్జ్డ్గా కనిపించాడు. హ్మ్. అంటే ఆ కిక్ అందింది ఆయనకి. సక్సెస్ కిక్ తాలూకా ఇంప్రెషన్ కనిపించింది ఆయన బాడీ లాంగ్వేజ్లోను, ఆయన మాటల్లోను. హ్మ్. సో మూడ్ మారింది ఆయనది. అలాగే మొదటి నుంచి ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చెప్తూ వస్తున్నాడు. నా పార్టీకి నాకు ఉన్నటువంటి ఏకైక ఆదాయ మార్గం సినిమానే. హ్మ్. కాబట్టి ఏది చేసినా నేను రాజకీయాల్లో ఉన్న పార్టీని నిర్వహించాలన్నా, లేకపోతే నా కుటుంబ ఖర్చులు మీట్ కావాలన్నా కానీ హ్మ్. నాకు సినిమా నుంచి వచ్చే ఆదాయమే ప్రధాన ఆదాయం తప్ప వేరే మార్గాలు లేవు. అందుకని నేను సినిమాలు చేసి తీరాలి అనివార్యంగా హ్మ్. అనే ఒక ఆర్గ్యుమెంట్ని ఆయన బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. హ్మ్. అందులో నిజాలు ఎంత ఉంది అనేటువంటి తర్కంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ హ్మ్. ఆయన ఆదాయ మార్గం సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా సినిమాలు చేసి తీరాల్సిన పరిస్థితి ఉంది. హ్మ్. దీని మీద జనాలు నెగిటివ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఆయన 2 సినిమాలు అంగీకరించాడు అంటే డెఫినెట్గా అంగీకరించి ఉండొచ్చు. హ్మ్. ఆ సినిమాలు ఎలక్షన్ లోపు రిలీజ్ అవుతాయా, ఎలక్షన్ తర్వాత రిలీజ్ అవుతాయా, లేదు ఎలక్షన్ టార్గెట్గా కూడా సినిమాలు చేయొచ్చు. అవును. ఇప్పుడు త్రివిక్రమ్తో ఒక ప్రాజెక్ట్ అంటున్నారు. మేబీ అది ఎలక్షన్ మూడ్ క్రియేట్ చేసేటువంటి సినిమాగా కూడా ఉండొచ్చు. త్రివిక్రమ్‌తో ప్రాజెక్టా? లేకపోతే ప్రాజెక్ట్ సెట్ చేయడానికి త్రివిక్రమ్ బాధ్యతలు ఇచ్చాడా? అనేది ఆ! కూడా ఒక చర్చ జరుపుతున్నారు. అవును. అంటే ప్రాజెక్ట్ సెట్ చేయటము మాత్రమే కాదు, మేబీ ఆయన ప్రాజెక్టును హ్యాండిల్ చేయొచ్చు కూడా. హ్మ్. హ్యాండిల్ చేయటం అంటే ప్రొడ్యూసర్ని ఎలాగూ ఇక్కడి నుంచే వెళ్తాడు, త్రివిక్రమ్ గారే పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. నుంచే వెడుతుంది హ్మ్. ఎవరు చేయాలి ఈ ప్రాజెక్ట్ అనేది. హ్మ్. ఇక మిగిలిన సబ్జెక్టు దీనికి సంబంధించి ఆయన చొరవ చూపిస్తున్నాడు. సబ్జెక్టివ్ డైరెక్టరు. హ్మ్. ఎవరు చేస్తే బాగుంటుంది ఇవన్నీ. కాబట్టి తనే బాధ్యత తీసుకోవచ్చు. హ్మ్. తీసుకుని ఎలక్షన్కి ఒక మూడ్ సెట్ చేసేటువంటి సినిమా చేయొచ్చు. జనరల్గా సినిమాకి ఆ శక్తి ఉంది. హ్మ్. అంటే చాలా సందర్భాల్లో పొలిటీషియన్స్ చేసేటువంటి సినిమాల్లో వాళ్ళ రాజకీయ అభిప్రాయం అంటే వాళ్ళు ఒక మేరకు కొన్ని ఊళ్ళు కవర్ చేస్తారు. పైగా ఈయన పార్టీ అధ్యక్షుడు. ప్రతి గ్రామానికి తను రీచ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. హ్మ్. కాబట్టి తను రీచ్ కానిటువంటి ప్రాంతానికి ఈ సినిమా వెళ్ళి ఈయన అభిప్రాయాలు అక్కడ డెలివరీ చేస్తుంది. ఈ వాహకంగా కూడా సినిమా ఉపయోగపడుతుంది. అందుకని అలాంటి కథలు ఎంపిక చేసుకుని హ్మ్. ప్రజల సమస్యలు, వాటికి ఈయన చెప్పేటువంటి పరిష్కారాలు ఏదో పద్ధతిలో దానిలో నిబిడీకృతం చేసి ఒక కంటెంట్ తయారు చేసి హ్మ్. ఎలక్షన్కి మూడ్ క్రియేట్ చేసేటువంటి సినిమా ఒకటి చేస్తే అది జనంలోకి ఈయన భావజాలాన్ని తీసుకెడుతుంది. ఇన్ ది సేమ్ టైం కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అవును. అలా సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చిన వాడు అవుతాడు. దాంతోపాటు తను బిల్డప్ చేసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్లో భాగంగా ఎన్నికల ఖర్చులు మీట్ కావటానికి కూడా ఈ సినిమా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అదే. ఇలా రకరకాలుగా విండోస్ ఓపెన్ అయి ఉన్నాయి ఆయనకి, సినిమా పరిశ్రమతో ఆయన కనెక్ట్ అయి ఉండటానికి. అదే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ సినిమా చేస్తే ఈయన ఎలాంటి సినిమాలు చేస్తాడు ఏంటి అనేది ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఎందుకంటే పదవిలో ఉన్నారు ఇప్పుడు. అవును. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మొన్న చూసాం కదా ఆర్గ్యుమెంట్లు. ఇప్పుడు 'ఓజీ' సినిమా వచ్చినప్పుడు హ్మ్. ఒక డెప్యూటీ సీఎం ఒక గ్యాంగ్స్టర్ రోల్లో చేయటం బాధ్యత హ్మ్. అని కూడా కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు కదా సోషల్ మీడియాలో. ఇవన్నీ కూడా ముందు కమిట్ అయిన సినిమాలు కదా. ముందయ్యారా లేదా అన్నది కాదు. ఏ. అంటే ఆయన షూట్కి వెళ్ళింది డిప్యూటీ సీఎం హోదాలోనే. ఆ సినిమా షూటింగ్లో కొంత పాల్గొన్నాడు ఆయన. హ్మ్. కాబట్టి అక్కడ ఏదైనా కథని మార్చి ఉండొచ్చు కదా. అంటే వితండవాదం మొదలుపెట్టాక రకరకాల ఆర్గ్యుమెంట్లు మాట్లాడేస్తారు. అవును. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అంత రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన
అవసరం కూడా ఉందా అనేది ప్రశ్న. అంటే కంటెంట్లో కొంత జెన్యూనిటీ ఉండాలి కానీ నటుడు ఆయన ఒక నటుడిగా ఆయన ఏ పాత్రనైనా ధరించే అవకాశం ఉంది. దాన్ని ఎక్స్క్యూజ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. దాని మీద కాంట్రవర్సీ క్రియేట్ చేయటం అనేది సభ్యత అనిపించుకోదు. అంటే సినిమా పట్ల ఒక పద్ధతిలో చూడాలి. ఎవరైనా ఏ పాత్రనైనా దాన్ని ఎలా డెలివరీ చేశాడు, నటుడిగా ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాడా లేదా అన్నదే మీరు ఆ సినిమా పరిధిలో ఆలోచించాలి. బయట జీవితాన్ని లింక్ చేయకూడదు అంటే బయట జీవితాలని, బయట ఆలోచనల్ని, ఆయన బయట మాట్లాడే మాటల్ని తీసుకెళ్ళి దాంతో లింక్ చేసి నువ్వు ఆ రోజు ఫలానా సభలో ఇలా మాట్లాడావు, ఈ సినిమాలో డైలాగ్ ఇలా ఉంది అంటే ఎలా కుదురుతుంది? అది పవన్ కళ్యాణ్, ఇది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్కి లింక్ ఉండాలనేటువంటి సందర్భం అన్ని చోట్ల ఉండదు. కానీ కొంతమంది హీరోలకి ఆ స్కేలింగ్ కూడా చూసుకుంటారు. అంటే ఉదాహరణకి ఎంజి రామచంద్రన్ గారు ఆ స్కేలింగ్ చూసుకునేవాడు. ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో కూడా ఉన్నాడు. ఆయన డిఎంకే పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉండేవాడు. ఆ సందర్భంగా ఆయనతో రాముడు భీముడు రీమేక్ చేసినప్పుడు అందులో ఒక సన్నివేశం రామారావు గారు అలవోకగా చేశాడు తెలుగులో. అంటే ఒక హోటల్లో ఆయన సుష్టుగా తినేసి బిల్లు కట్టకుండా చేసి తుడుచుకుని వెళ్ళిపోతాడు. ఆ సీన్ నటించేటప్పుడు ఎంజీఆర్ గారు డైరెక్టర్ నేను చాణక్య గారిని నరసరాజు గారిని పిలిచి ఎంజీఆర్ బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే జనాలు ఏమనుకుంటారు అని ఓ ప్రశ్న లేవనెత్తాడు. అంటే ఇక్కడ ఎంజీఆర్ బిల్లు కట్టకుండా వెళ్తున్న మాట వాస్తవమే, కానీ ఇంకొక ఎంజీఆర్ వచ్చి బిల్లు కడుతున్నాడు. అంటే భీముడు లేచి వెళ్ళిపోతాడు, రాముడు వచ్చి బిల్లు కడతాడు. కట్టేది కూడా ఎంజీఆర్ అయినప్పుడు మీకేంటి ప్రాబ్లం అదే కదా అని ఆయన రైటర్ గారు అంటే, అలా కాదు, ఎంజీఆర్ బిల్లు కట్టకుండా వెళ్ళిపోవడం అనే షాట్ ఎంజీఆర్ ఇమేజ్కి ఇబ్బంది కదా, అందుకని పోనీ నాకు ఒక సౌలభ్యం ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ చేశాడట ఆయన. ఏమిటి నీ పరిస్థితి అంటే, నేను బయటకు వెళ్ళిపోయాక మనసులో అనుకుంటాను ఆ హోటల్ బోర్డు చూస్తూ, ఈ రోజున నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీళ్ళకి బిల్లు కట్టలేదు, రేపు నేను డబ్బులు సంపాదించుకున్న తర్వాత వీడి బాకీ తీర్చాలి అనుకుని వెళ్ళిపోతా, ఆ అవకాశం ఇవ్వండి అని అడిగాడట. సరే చేసుకోండి. అది తెలుగులో ఉండదు, తమిళ్లో ఉంటుంది. అలా ఆ స్కేలింగ్లోకి వెళ్తారు కొంతమంది, కానీ అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి సినిమా పాత్రే, వ్యక్తిగతమే. బయట రాజకీయాలు చేసినటువంటి చాలామంది, ఇప్పుడు జగ్గయ్య గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా విలన్ వేషాలు వేశాడు తెర మీద. కాబట్టి అది అంత రిజిడ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఆయన లిబర్టీ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒక అవకాశం ఏంటంటే తన పొలిటికల్ ఐడియాలజీని గ్రామాల్లోకి తీసుకెళ్ళటానికి తన ఓరియంటేషన్లో ఒక సినిమా చేసుకోవటం ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుంది. చూద్దాం ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకుంటారు. అదే ఆ తరహా స్క్రిప్ట్ ఒకటి తయారు చేయగలిగితే, ఇప్పుడు ఒక సినిమా అయితే గ్యారంటీగా వస్తుందని చెప్తున్నారు. ఏది ఈ సినిమా కాకుండా, ఉస్తాద్ కాకుండా ఒక కొత్త సినిమా ఉంటుంది. అయితే ఆయన చేయవలసినటువంటి సీక్వెల్స్ ఉన్నాయి. ఓజీకి ప్రీక్వెల్, తర్వాత హరిహర వీరమల్లు సీక్వెల్. హరిహర వీరమల్లు సీక్వెన్స్ అనేది కొంత కన్ఫ్యూజన్లో ఉన్నమాట వాస్తవమే, కానీ ఓజీకి ప్రీక్వెల్ ఉండి తీరుతుంది అన్న పద్ధతిలో సుజిత్ మాట్లాడుతున్నాడు. సో దానికి సంబంధించిన వర్క్ జరగాలి. ఆయన ఇంకొక సినిమా ప్రాజెక్ట్లో ఉన్నాడు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇటు వస్తాడు. ఈలోపు ఇక్కడ ఎన్నికల టైం దగ్గర పడుతుంది. అందుకని 2 ప్రాజెక్టులు ఉండకపోవచ్చు, కానీ ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తాడు ఆయన. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు ఇంకొక సినిమా ఉండి తీరుతుంది. అది మ్యాక్సిమం ఏదో పొలిటికల్ కంటెంట్తోనూ ఎలక్షన్ రిలేటెడ్గాను ఉంటే బాగుంటుంది. అలాగే డిజైన్ చేసుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.